అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మరి 2025 సంవత్సరం ఏర్పాటు చేయబడిన హోలీ కాన్వకేషన్లో సహోదరులుగా మీ అందరితో నేను కూడా చేరి సహవాసం కలిగి ఉండడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే అన్నామని చెప్పినట్టు నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే బాప్తిసం తీసుకున్నా, ఇక్కడే దేవుడు నాకు కావాల్సిన బేసిక్ ట్రైనింగ్ ఇక్కడే ఇచ్చాడు. ఫీబక్క హరోన్ అనగా బాగా తెలుసు, మేము చాలా చిన్నదాన్ని. సో దేవుని కృపలో దేవుని చిత్తంలో మరి ఇప్పటిదాకా కొనసాగడానికి, అలాగే దేవుడు అనుగ్రహించిన మరి కుటుంబాన్ని దేవునిలో కొనసాగించుకోవడానికి కూడా దేవుడిచ్చిన సహాయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. అంతేకాకుండా నేను వాక్య పరిచర్య చేయడానికి నన్ను ఆహ్వానించిన సంఘ పెద్దలకి, అన్నోళ్ళకి, డేవిడ్ అన్న, లాజరస్ గారు, వాళ్ళకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. దాని కొరకు మనం సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను, మీరు కూడా అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఆ వచనాలు మీరు గమనించండి. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 30 verses 18 and 19. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు తండ్రి. మాకు అనుగ్రహించిన మంచి సమయం కొరకు స్తోత్రాలు. ఏర్పాటు చేయబడిన ఈ పరిశుద్ధ సమాజ కూటములలో స్త్రీలమైన మాకు మీరిచ్చిన తిరిగి ప్రత్యేకమైన అవకాశాల కొరకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో నిబిడలంగా చేరి మీ సన్నిధిలో మీ వాక్యం ధ్యానించటానికి బలహీన ఘట్టములైన మా కొరకు మీరిచ్చిన ప్రత్యేకమైన నియామక కూడిక కొరకు స్తోత్రాలు. సమకూర్చబడిన బిడ్డలందరి కొరకు వందనాలు. నీ బిడ్డలతో నేను కూడా చేరడానికి అత్యల్పురాలైన నాకు కూడా మీరిచ్చిన ఈ కృప కొరకు స్తోత్రాలు. ప్రభా, మీ వాక్యము చుట్టూరా మేము చేరి ఉన్నాం. నీ భోజనపు బల్ల చుట్టూరా మేము చేరి ఉన్నాం. ఒలీవ మొక్కలుగా ఉన్న మేము ఒలీవ చెట్లుగా, పచ్చని ఒలీవ చెట్టుగా నీ సంధిలో నాటబడే రీతిగా మేము ఎదుగునట్లుగా సహాయం చేయండి. మీ వాక్యాహారాన్ని మాకు సమృద్ధిగా అనుగ్రహించండి. మీ లేఖనాల ద్వారా మీరు మా అందరితో మాట్లాడండి ప్రభా. నన్ను పూర్తిగా మీ సిలువ చాటున దాచిపెట్టి ప్రభా మీరు కనపడండి, మీరు మాట్లాడండి. నన్ను మీ రక్తంతో శుద్ధి చేయండి. నాకు మీ ఆత్మను తోడుగా ఉంచండి. మీ పునరుద్ధాన బలముతో నింపి నీ కృపలో బలపరచుమని, వాడుకొనుమని, మా అందరితో మాట్లాడుమని, మహిమను పొందుమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాజైన సొలొమోను బైబిల్ గ్రంథంలో 3 పుస్తకాలు రాశాడు. అవి సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీత గ్రంథము కదా. ఈ సామెతల గ్రంథాన్ని ప్రత్యక్ష గుడారంలోని ఆవరణానికి పోల్చారు బైబిల్ పండితులు. ప్రసంగి గ్రంథాన్ని ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ స్థలానికి పోల్చారు. పరమగీతాన్ని ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలానికి పోల్చారు. అంటే ఒక వ్యక్తి మొదట ఆవరణంలో ప్రవేశించాలి, ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినట్లుగా మనం కూడా ముందు సామెతల్లో ఉన్న సంగతులు తెలుసుకొని గ్రహించి ఆ పిదప ప్రసంగి, ఆ తర్వాత పరమగీతంలోకి ప్రవేశించాల్సిన వారం ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సామెతల గ్రంథంలో నుంచి 2 వచనాలు మనం చదువుకున్నాం. సామెతలు సొలొమోను రాశారు కదా. అయితే సామెతల గ్రంథంలోనే ఇంకా మరొక 2 రైటర్స్ కూడా ఉన్నారు అని మనం ఈ సమయంలో గుర్తించాల్సిన వారం ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకునే వచనాలు ఎవరు వ్రాశారు అంటే సామెతల గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. ప్రావర్బ్స్ చాప్టర్ 30 verse 1. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. సొలొమోను మాత్రమే కాదు కానీ ఈ యొక్క సామెతల గ్రంథంలో ఆగూరు అనే ఒక వ్యక్తి పలికిన మాటలు కూడా పొందుపరచబడ్డాయి. ఈ యొక్క 30వ అధ్యాయంలో మనం ఆగూరు రాసిన మాటలు చూస్తాం. ఆగూరు యొక్క మరి చరిత్ర, లేకపోతే తన బ్యాక్గ్రౌండ్, ఏ గోత్రానికి చెందినవాడు, ఏ వంశానికి చెందినవాడు, అసలు ఎవరు ఏంటి
ఏమీ మనకు లేవు, కానీ అతడు దేవుని యొక్క వాక్కులు ప్రకటించేవాడు. అతని నోట దేవుడు పెట్టిన ఉక్తి, దేవోక్తిని తాను పలికినట్టుగా మనం ఈ మొదటి వచనం ద్వారా తెలుసుకోవచ్చు. 31వ అధ్యాయాన్ని గుర్తు చేసుకుంటే కూడా రాజైన లెమూయేలు పలికిన మాటలను కూడా మనం చూస్తాం. సరే, ఈరోజు మనం 30వ అధ్యాయం 18, 19 వచనాలు మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ ఆగూర్ అనే వ్యక్తి చాలా గొప్ప గొప్ప విషయాలు బయటికి తీసుకొని వచ్చాడు, లేకపోతే చాలా గంభీరమైన విషయాలు బయటికి తీసుకొని వచ్చాడు, కొన్ని చాలా సెట్స్ ఆఫ్ థింగ్స్ గురించి మాట్లాడుతూ వచ్చాడు. అయితే మనం ఈ సమయంలో ఒక సెట్ ఆఫ్ థింగ్స్ గురించి ఆలోచన చేయబోతున్నాం. 18, 19 వచనాల్లో మనం చూస్తాం. ఏమంటున్నాడంటే, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. ఒక 4 విషయాల గురించి ఆగూరు మాట్లాడుతున్నాడు. ఆ 4 విషయాల గురించి మాట్లాడుతూ తాను ఏమంటున్నాడంటే, ఇవి నాకు అసలు అర్థం కావట్లేదు, ఇవి నా బుద్ధికి మించిన విషయాలు. దేర్ ఆర్ 3 థింగ్స్ విచ్ ఆర్ టూ వండర్ఫుల్ ఫర్ మీ. చాలా ఎక్కువగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా 4 విచ్ ఐ నో నాట్. 4 అయితే అసలు నేను ఏమాత్రం ఎంత ఆలోచించినా నాకు అర్థము కాని 4 విషయాలు ఉన్నాయని చెప్పి ఆగూరు మాట్లాడుతున్నాడు. ఆ 4 విషయాల గురించి ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క ఆత్మ సహాయంతో కొద్దిసేపు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆగూరు చెప్తున్న 4 విషయాలు ఏంటంటే, తనకు అర్థం కాని 4 విషయాలు ఏంటంటే, తన బుద్ధికి మించిపోయిన 4 విషయాలు ఏంటంటే, 1 అంతరిక్షమున పక్షిరాజు జాడ, ద వే ఆఫ్ ఎన్ ఈగిల్ ఇన్ ద ఎయిర్. ఆకాశంలో ప్రయాణం చేసే పక్షిరాజు యొక్క విధానం నాకు అర్థం కావట్లేదు, అది నా బుద్ధికి నా జ్ఞానానికి మించింది అంటున్నాడు. 2ది బండ మీద సర్పము జాడ, ద వే ఆఫ్ ఎ సర్పెంట్ అపాన్ ఎ రాక్. ఒక రాయి మీద ఒక సర్పము మరి వెళ్తా ఉంటే ఆ జాడ కూడా నాకు అర్థం కావట్లేదు అంటాడు. 3ది నడి సముద్రమున ఓడ నడుచు జాడ, ద వే ఆఫ్ ఎ షిప్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద సీ. 4ది కన్యకతో పురుషుని జాడ, ద వే ఆఫ్ ఏ మ్యాన్ విత్ ఏ మెయిడ్. ఈ 4 అంశాల గురించి మనం ఆలోచిద్దామండి. అయితే మనం చివరి నుంచి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం, ఓకేనా? సో ఈ 4 అంశాల్లో ఆఖరి అంశం ఏంటంటే, కన్యకతో పురుషుని జాడ. ఆగూరు అంటున్నాడు, నాకు అర్థం కానివి, నా జ్ఞానానికి కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థం కాని విషయాలు ఉన్నాయి. ఆ 4 విషయాలను తాను ప్రస్తావిస్తూ వచ్చాడు. అవేంటో మనం ఈ సాయంకాలం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా కన్యకతో పురుషుని జాడ. న్యూ అమెరికన్ ట్రాన్స్లేషన్లో ఏమని ఉంటుందంటే, ఎంత చక్కగా దాన్ని రాశాడంటే, హౌ ఏ మ్యాన్ లవ్స్ ఎ ఉమన్ అని అంటాడు. అంటే ఒక పురుషుడు ఒక స్త్రీని ఎందుకు ప్రేమిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. చూడండి, మామూలుగా లోకంలో కనుక మనం ఆలోచన చేస్తే, ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమిస్తున్నాడు అంటే ఆ స్త్రీ యొక్క అందం కొరకన్నా, అందాన్ని బట్టన్నా ప్రేమిస్తాడు, లేక ఆ స్త్రీ యొక్క ఆ సంపాదనను బట్టన్నా ప్రేమిస్తాడు, లేకపోతే తనకున్న ఆ కామాన్ని బట్టైనా, లస్ట్ని బట్టైనా ఒక స్త్రీని ప్రేమిస్తాడు. అయితే ఇక్కడ ఆగూరు చెప్తున్న విషయం భిన్నమైన విషయం. అంటున్నాడు, కన్యకతో పురుషుని జాడ. హౌ ఏ మ్యాన్ లవ్స్ ఏ ఉమన్. ఒక పురుషుడు ఒక స్త్రీని ఎందుకు ప్రేమిస్తున్నాడో, ఎలా ప్రేమిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఇక్కడ కనబడుతున్న ఈ కన్యక, ఇక్కడ కనబడుతున్న ఈ పురుషుడు ఎవరంటే, ఈ కన్యక ప్రతి విశ్వాసికి సాదృశ్యంగా ఉంది, ఈ పురుషుడు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. నిజమే, ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తున్న విధానం ఆలోచన చేస్తే మనకు అర్థం కాదు అసలు. నేనంటే ఎందుకు ఆయనకు ప్రేమ, నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఈ సంవత్సరం ఈ కాన్వకేషన్ యొక్క మరి ముఖ్య అంశము యథార్థత. మార్నింగ్ మరి బ్రదర్ చెప్తూ అన్నారు, అసలు ఆ యొక్క యథార్థతను గూర్చి ధ్యానం చేసుకునే అంత, చెప్పుకునే అంత సత్తా స్తోమత మనకెవరికి ఆత్మీయత లేదు అన్నారు. నిజం, అంత గంభీరమైన అంశము యథార్థత. అంతేకాకుండా ఈరోజు మనం నమ్ముకున్న దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడో కూడా మనకి అది. హీ బికేమ్ ఎ మ్యాన్. ఒక మనిషిని ఆయన ఈ లోకంలోకి వచ్చి నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. కాబట్టి హౌ ఏ మ్యాన్ లవ్స్ ఏ ఉమన్. ఒక పురుషుడు ఒక స్త్రీని ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ అని మనం ఆలోచన చేయాల్సిన వారంగా ఉన్నాం. యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. లోకంలో మనం చాలా రకాలైన ప్రేమలు చూస్తాం కదా. ఎన్నో మరి భార్యాభర్త మధ్య ఉండే ప్రేమ, లేకపోతే అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ, స్నేహితుల దగ్గర మధ్య ఉండే ప్రేమ, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉండే ప్రేమ. కానీ ఆ ప్రేమలన్నీ తాత్కాలికమైన ప్రేమలని మనకి అర్థమైపోయింది, అర్థమవుతూ ఉంది కూడా.
అందుకే ఒక చక్కని పాట ఉంటుంది, దానిలో ఏమని ఉంటుందంటే, రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవ. నాకు చాలా ఇష్టం ఆ రెండవ లైన్. స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపించింది యేసు ప్రభు. లోకంలో ఉన్న ప్రేమలు, కానీ ప్రతి ప్రేమ వెనకాల చాలా ఇంటెన్షన్స్ ఉన్నాయి, చాలా స్వార్థం ఉన్నది, చాలా తాత్కాలికమైన ప్రేమలు. కానీ దేవుని ప్రేమ నిత్యమైన ప్రేమ, దేవుని ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. ఇక్కడ ఆగూరు అంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు, వై ఏ మ్యాన్ ఈజ్ లవింగ్ ఏ ఉమెన్. ఒక పురుషుడు ఒక స్త్రీని ఎందుకు ప్రేమిస్తున్నాడు? యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించడానికి మనలాగా ఆయన విలువలు లేనివాడా? అందుకని విలువలు లేని నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంటే కాదండి. మహనీయుడు ఆయన, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. పరలోకంలో కోటాను కోట్ల దూతల చేత నిత్యము ఆయన పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుతున్నవాడు. అటువంటి ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఈ లోకంలో ఆయన సేవ చేస్తున్న కాలంలో కొంతమంది ఆయన్ని దిస్ మ్యాన్ అని మాట్లాడారు, ఈ మనుష్యుడు అని మాట్లాడారు. ఈరోజు మనం ఇప్పుడు ఆలోచిస్తున్న విషయం కూడా, హౌ ఏ మ్యాన్ లవ్స్ ఏ ఉమన్. ఒక మనిషి, ఒక మనుష్యుడు, ఒక పురుషుడు ఒక స్త్రీని ఎందుకు ప్రేమిస్తున్నాడు? యేసు ప్రభు యొక్క ప్రేమ గురించి మనం ఆలోచించగొనుపు యేసు ప్రభు ఎలాంటి వాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాం, చూడండి. మత్తయి సువార్తలో యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని దగ్గరుండి దాన్ని మొత్తాన్ని, ఆ క్రూసిఫిక్షన్ని చూచుకుంటున్న శతాధిపతి యేసు ప్రభుని గురించి ఒక మాట అన్నాడు. మార్కు సువార్త, లేకపోతే మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం. మార్కు 15వ అధ్యాయం 39వ వచనం. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే. ఇక్కడ ఆగూరు చెప్తున్న ఈ మనుష్యుడు ఎవరో తెలుసా? ఈ మనుష్యుడు దేవుని కుమారుడు. నిన్ను నన్ను ప్రేమిస్తున్న ఆ ప్రేమకు కారణం ఏంటో తెలవక అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. ఆయన ఎవరో తెలుసా? హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడండి ఆయన. దేవుని కుమారుడండి మనుష్యుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల వరకు మనం చూస్తే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికలో పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని దేవుని స్వరూపం వదిలిపెట్టాడు, దాసుని స్వరూపం ధరించాడు. హి బికేమ్ ఎ మ్యాన్. శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని, హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, తనను తాను రిక్తునిగా చేసుకు. ఈ శతాధిపతి అంటున్నాడు, ఈ మనుషుడు ఎవరో అనుకున్నాను నేను, ఈ మనుషుడు అటు ఇటు మరి శిలువ వేయబడిన 2 బందిపోటు దొంగలతో ఇతను కూడా ఒకడు అనుకున్నాను, కానీ ఈ మనిషి ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, ఈయన దేవుని కుమారుడు అన్నాడు. చూడండి, లూకా సువార్తలో కూడా ఇదే శతాధిపతి 23వ అధ్యాయంలో ఈ శతాధిపతి అన్న మాటను మరొక కోణంలో నుంచి లూకా రాస్తున్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనం చదువుతున్నాను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పెను. కన్యకను ప్రేమించిన ఈ పురుషుడు ఎవరు? ఒక మనిషి, ఒక స్త్రీ వెనుక ఒక గొప్ప ప్రేమ, అగాపే ప్రేమ చూపించిన ఆయన ఎవరు అనంటే, నిజముగా ఈ మనుష్యుడు నీతిమంతుడే. పిలాతు కూడా యేసు ప్రభుకి క్రూసిఫిక్షన్ డిసైడ్ చేసేసాడు, సిలువ వేయడానికి అప్పగించేశాడు. యేసు ప్రభుని బయటికి తీసుకొని వచ్చినాక యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభుని వాళ్ళందరి ముందు నిలబెట్టి అంటాడు, ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదు అని చెప్తూనే యేసు ప్రభుని గురించి ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో, ఆ ముళ్ళ కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుషుడు, బిహోల్డ్ దిస్ మ్యాన్ అని పిలాతు యేసు ప్రభుని అక్కడున్న ప్రజానీకానికి అప్పగించాడు, పరిచయం చేశాడు, వాళ్ళ ముందు నిలబెట్టాడు. అవును, గాడ్ బికేమ్ మ్యాన్. దేవుడు మనిషి అయిపోవడం ఒక ఎత్తు అయితే, మనిషి అయిపోయిన దేవుడు మంటి నరులమైన నిన్ను నన్ను ప్రేమించడం చాలా విపరీతమైన విషయం, చాలా అసాధ్యమైన విషయం. రోమపత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, మనము భక్తిహీనులమై ఉండగా, see when we are wicked, మనం బలహీనులమై ఉండగా యుక్త కాలంలో ఈ మనిషి, దిస్ మ్యాన్ మనందరి కొరకు చనిపోయాడంట.
మనందరినీ దేవునితో సమాధానపరిచాడంట. మనం పాపులమై ఉండగా, మనం శత్రువులమై ఉండగా. ఆలోచన చేయండి. ఈ యొక్క సాయంకాల సమయంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము ప్రభు ప్రేమ మనకు అర్థమైందా? ఈ ఎర్లీ డేస్లో, ఈ ప్రారంభ దినాల్లో ఉన్న మనము ఒక నూతనమైన కమిట్మెంట్తో ప్రభు కోసం మనం అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. విలువలు కలిగిన దేవుడు విలువలు లేని నీ కోసం, నా కోసం ఈ లోకంలోకి వచ్చాడు. ఎవరిని ప్రేమించాడంట? ఏంటంటే ఆ ఊరికి అర్థం కాని విషయము, కన్యకతో ఒక పురుషుని జాడ. ప్రభువు చూస్తుంది నిన్ను నన్ను ఒక కన్యకగా చూడాలనుకుంటున్నాడు. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదువుతాను చూడండి. 2 Corinthians chapter 11 verse 2లో పౌలు గారు అంటున్నాడు కొరింథీలో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేశాను. మిమ్మల్ని క్రీస్తుకు ప్రధానం చేశాను. ఎలాగుండాలనో చెప్పమంటారా? ఒక పవిత్రురాలైన కన్యకగా. ఈ సాయంకాలం దేవుడు మనల్ని సవాలు చేస్తున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపులమైన మన కోసం ఈ లోకంలోకి వస్తే ఈరోజు నీ నుంచి నా నుంచి పవిత్రతను ఎక్స్పెక్ట్ చేయడం న్యాయమే కదా? అది పౌలు గారు అందుకే అంటున్నాడు, ఒక పవిత్రురాలైన కన్యకనుగా, ఒక ప్యూర్ వర్జిన్గా నిన్ను దేవునికి సమర్పింపాలని నేను ప్రదానం చేశాను. ఈ న్యూ ఇయర్లో ప్రవేశించిన మనము, ఈ హోలీ కాన్వకేషన్లో పాలు పొందుతున్న మనము, దేవుడు మన జీవితాల్లో కోరుకుంటుంది పవిత్రత. దేవుడు మన జీవితాల్లో కోరుకుంటుంది యథార్థత, ఇంటిగ్రిటీ, ఆనెస్టీ, అప్రైట్నెస్ దేవుడు మనలో కోరుతున్నాడు. అందుకే అంటున్నాడు, నాకు అర్థం కావట్లేదు ఒక కన్యకతో పురుషుని హౌ ఎ మ్యాన్ లవ్స్ ఎ వుమన్. దేవుడికి ఎందుకు ఇంత ప్రేమ? మనం ఆలోచన చేయాలి. మళ్ళీ మనం దేవునికి సమర్పించుకోవాలి. సుమా 2వ అంశంలోకి వస్తాను చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 18-19 వచనాలు కదా, కింద నుంచి వస్తున్నాం. మొదటిది కన్యకతో పురుషుని జాడ, 2వది నడి సముద్రమున ఓడ నడుచు జాడ. The way of a ship in the midst of the sea. నడి సముద్రములో ప్రయాణం చేస్తున్న ఒక ఓడ కూడా నాకు అర్థం కావట్లేదు. The way how a ship is sailing in the midst of the sea. నడి సముద్రంలో ఈ ఓడ ఎలాగ వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. ఏబి మాసిలామణి గారు దైవజనులు రాశారు చాలా సంవత్సరాల క్రితం, 30-40 ఏళ్ల క్రితమేమో ఆయన రాసిన పాట. ఇదే మాట మీద ఉంటుంది. అందులో ఏమని ఉంటుందంటే, నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరించిపోవాలి. నా నావను నడిపించు. నడి సంద్రములో నడుస్తూ ఉంది, నవజీవన మార్గంలో నడిపించు. ఒక నూతన మార్గంలో తీసుకెళ్ళు. పాత దారుల్లో నాకొద్దు, పాత జీవితం నాకొద్దు, పాత స్వభావంతో నాకొద్దు, నవజీవన మార్గంలో నా నావను నడిపించు. ఇక్కడ ఆగూరు అంటున్నాడు, నాకు అర్థం కావట్లా. హౌ ఎ షిప్ ఈ సేలింగ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద సీ. చూడండి, ఆ నావ ఎవరో కాదండి, నీవు నేనే. మొదటి విషయంలో మనం కన్యకతో పురుషుని జాడలో, ఆ కన్యక నీవు నేను దేవుని కొరకు ఒక పవిత్రాలైన కన్యకగా పరిశుద్ధతలో నీవు నేను పెంపారవలసిన వారంగా ఉన్నాము. 2వది నడి సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఆ ఓడ ఎవరో కాదు, నీవు నేనే. అవును అంటాం కదా, సంసారం సాగరం అండి అంటాం కదా, అబ్బో ఈదలేకపోతున్నానండి అంటాం. ఈ కష్టాలు ఇలా ఉంటే అనుకొని ఉంటే నేను పెళ్లి చేసుకునేదాన్నే కాదండి అంటాం. నా పిల్లలు నన్ను ఆడుకుంటున్నారండి అంటాం కదా. నిజమే, నడి సముద్రంలో నడుస్తున్నాం మనం. మనమే కాదు, మన కుటుంబంలోనే కాదు, మన చుట్టూరా కూడా చాలా భయంకరమైన పరిస్థితులని. యెషయా గ్రంథంలోంచి మాట జ్ఞాపకం చేస్తా చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 20వ వచనం. ఈ సముద్రాన్ని భక్తుడు దేనికి పోలుస్తున్నాడు చూద్దాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 57 verse 20 చదువుతున్నాను. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. ఈ సముద్రము ఎవరంటే, ఈ సముద్రం ఎలాంటిదంటే కదులుచున్న ఈ సముద్రము భక్తిహీనులతో నిండిపోయింది. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు. నిజమే, ఒక్కోసారి మనల్ని గురించి కొంతమందికి ఆలోచన చేస్తే వాళ్ళకి అర్థం కావట్లా, ఈమె ఇన్ని కష్టాల్లో ఉండి, ఇన్ని శ్రమలలో ఉండి, ఇన్ని ఛాలెంజెస్ మధ్య ఎలాగ ప్రయాణం చేస్తుంది, ఎందుకు తన జీవితాన్ని కొనసాగిస్తుంది. నేనయ్యుంటేనా ఎప్పుడో సూసైడ్ చేసుకుని ఉండేదాన్ని, నేనయ్యుంటేనో అసలు దూరంగా నా ఫ్యామిలీ నుంచి పారిపోయి ఉండేదాన్ని. ఎలాగ ఈమె ప్రయాణం చేస్తుంది, ఎలాగ ఈ కుటుంబం సస్టైన్ అవుతుందని మనల్ని చూసిన వాళ్ళకి చాలా మందికి ఆశ్చర్యం.
మన చుట్టూరా భక్తిహీనత ఉన్నది, మన చుట్టూరా భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులతో నిండిపోయిన ఈ లోకంలో నీ నావా నా నావా నడవాలి సుమా, ముందుకు సాగి వెళ్ళాల్సిందే. నోవహు కాలాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో నోవహు కాలంలో కూడా చుట్టూరా ఎవరున్నారంటే భక్తిహీనులు ఉన్నారంట. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 2 పీటర్ చాప్టర్ 2 5వ వచనం వర్స్ 5 చదువుతున్నాను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. దేవుడు కాపాడాడు. అవును, ఈరోజు మనం ఎలాగ సస్టైన్ అవుతున్నామో లోకానికి అర్థం కావట్లా, మన చుట్టూరు వాళ్ళకి అర్థం కావట్లా. ఆ రోజు కూడా ఈరోజు మార్నింగ్ బ్రదర్ గుర్తు చేశారు కదా, తక్కువ లేకుండా 100 సంవత్సరాలు పట్టిందంట నోవహుకి ఆ ఓడ కట్టడానికి. ఆ ఓడ కడుతూ ఉండగా ఈ 100 సంవత్సరాలు ఈ భక్తిహీనుల సమూహం మధ్యలో ఉన్నాడు. భక్తిహీనులు అవహేళన చేస్తున్నారు, చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, మేబీ కట్టినట్టు కూలగొడుతున్నారేమో. అయినా కానీ ఆ భక్తిహీనుల సమూహము మధ్య నీతిని ప్రకటించిన నోవహును మరి 7 దేవుడు కాపాడాడు. ఈరోజు ఈ నడి సముద్రంలో ప్రయాణం చేసిన నిన్ను నన్ను దేవుడు కాపాడుతాడు. ఎప్పుడో చెప్పమంటారా? ఆయన ఆయన మన నావికుడు అయినప్పుడు, ఆయన మన నాయకుడు అయినప్పుడు ఓడ నాయకుడు దేవుడై ఉండాలి సుమా. గుర్తుపెట్టుకోండి, మన ఓడకు నావికుడు దేవుడై ఉండాలి. మన ఓడ యొక్క స్టీరింగ్, మన ఓడ యొక్క రడ్డరు దేవుని చేతుల్లో పెట్టాలి. చాలాసార్లు దేవా నీవే నాకు తోడుండాలి, నీవే అనుకుంటున్నాం, కానీ ఆ స్టీరింగ్ రాడ్ మన చేతుల్లో తీసేసుకుంటున్నాం. నీ ఓడ నువ్వే నడిపిస్తున్నావు. చాలాసార్లు నడిసంద్రంలో మునిగిపోయే పరిస్థితులు వస్తున్నాయి సుమా. ఈనాడు లోకం చూసి అబ్బురుపోడాలి, లోకం మనల్ని చూసి ఆశ్చర్యపోవాలంటే మన నావ యొక్క రడ్డర్, మన నావ యొక్క స్టీరింగ్ రాడ్ వేసే చేతుల్లో పెట్టాలి. ప్రభా నీవుండు నా ఓడకి, నా షిప్కి మాస్టర్గా నీవుండు, నా షిప్కి కెప్టెన్గా నువ్వు ఉండని చెప్పి ప్రభువుకు మన ఓడ అప్పచెప్పాలి. ఆలోచన చేయండి. 24 కష్టపడి ప్రయాణం చేసావు. 25 ఎలా ముందుకెళ్ళాలి అర్థం కావట్లేదు అనుకుంటున్నావు కదా, ఎలా ప్రయాణం చేయాలో అర్థం కావట్లేదు నాకు, కష్టంగా దాటాను నేను 24-25లో ఎలా ఉంటుందో నా జీవితం అని ఎన్నో అనుమానాలు ఉన్నాయి నీకు, ఎన్నో భయాలు ఉన్నాయి నాకు. అయితే ఈ సాయంకాలం ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. నడి సముద్రంలో ఉన్న నీ నావకు దేవుణ్ణి కెప్టెన్గా చెయ్యి, నాయకుడిగా చెయ్యి. ఆయన చేతికి నీ రడ్డర్ ఇచ్చేసేయి, నీ స్టీరింగ్ రాడ్ ఇచ్చేసేయి. అంతేకాదు నీ ఓడలో నీవు ఒక లంగర్ ఉంచుకోవాలి సుమా. నడి సముద్రంలో ప్రయాణం చేస్తున్నాం మనం, భక్తిహీనుల మధ్య ప్రయాణం చేస్తున్నాం మనం, దుర్మార్గంతో దుష్టత్వంతో నిండిపోయిన లోకంలో ఉన్న నీవు నేను మన ఓడలో ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది, మర్చిపోకుండా కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా? నిరీక్షణ అనే లంగర్. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదువుతాను చూడండి. హీబ్రూస్ చాప్టర్ 6 వర్స్ 19, 19వ వచనం చదువుతున్నాను. హెబ్రీ గ్రంథకర్త ఇలా అంటున్నాడు, విశ్వాసికి లంగరు చాలా అవసరము. 6వ అధ్యాయం 19వ వచనం, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెర లోపల ప్రవేశించున్నది. ఈ నిరీక్షణ, దేవుని యందు మనం నిరీక్షణ ఉంచాలి, లేకపోతే నీ ఓడ మునిగిపోద్ది. నీ నడి సముద్రంలో నీ ఓడ మునిగిపోద్ది. నడి సముద్రంలో కూడా నువ్వు దీటైన రీతిగా ప్రయాణం చేయాలంటే నువ్వు దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. లంగరు ఒక ఇనుపు వస్తువు, ఒక బరువైన వస్తువు. ఖచ్చితంగా అది ఓడలో పెట్టుకొని ఉంటాడు. ఒకవేళ అనుకోకుండా ఆ నావికుడు ప్రయాణం చేస్తున్నప్పుడు మరి సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయినాక భయంకరమైన గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఒక సుడిగాలి వచ్చింది, ఒక భయంకరమైన వర్షం, అసలు ఏం అర్థం కావట్లా, కొండలు ఏవి ఎట్టున్నాయో తెలవట్లేదు. ఆ పరిస్థితులు ఏం చేస్తాడు తెలుసా? ఆ నావికుడు, ఆ నాయకుడు ఆ యాంకర్ తీసి సముద్రంలో వేసేస్తాడు. ఆ బరువైన వస్తువుని తీసి సముద్రంలో వేసినప్పుడు ఈ ఓడ ఎటు పడితే అటు కొట్టుకుని పోకుండా, ఏ రాళ్లకో ఏ కొండలకో తగిలి చెక్కలు ముక్కలైపోకుండా ఈ యాంకరు ఆ ఓడను ఆపుద్ది. తెల్లవారిన తర్వాత, సూర్యోదయమైన తర్వాత, లేక గాలి తుఫాను తగ్గినాక, సుడిగుండం ఆగిపోయిన తర్వాత అప్పుడు ఆ యాంకర్ తీసి తన ఓడలో వేసుకొని తన దిశానిర్దేశం చేసుకుని ఆ వైపు ముందుకెళ్తాడు. ఈనాడు మన జీవితాల్లో హీ ఈజ్ అవర్ హోప్. దేవుడు మన నిరీక్షణ.
దేవుని యందు మనం ఉంచే నిరీక్షణ మన ఓడ ప్రయాణంలో మనకు ఒక లంగరు లాంటిది. దేవుని నువ్వు నమ్ముకో. అందుకే 42వ కీర్తన 43వ కీర్తనలో భక్తుడు ఏమంటాడంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నీ రక్షణకర్త, ఆయనే నీ దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించు. yes, he is our hope. ప్రజలతో పరిస్థితులతో మనకు నిమిత్తం లేదు. మన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా, మన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా, మన కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, దేవుడి మీద మనం పెట్టుకునే నిరీక్షణ మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని బాగు చేస్తుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది. నడి సముద్రంలో ఓడ ఎలా ప్రయాణం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు అంటాడు. ఈరోజు మనల్ని చూసి కూడా లోకానికి అర్థం కావట్లేదు. ఎలాగ వీళ్ళు ప్రయాణం చేస్తున్నారంటే, అవును, మన ఓడ యొక్క కెప్టెన్ యేసు ప్రభు. మన ఓడలో మనం ఉంచుకున్న లంగరు దేవుని యందు మనం ఉంచిన నిరీక్షణ. యోనాని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోనా దేవునికి ఇష్టం లేని దిశలో ప్రయాణం చేశాడు కదా. తాను వెళ్లాల్సిన దారిలో వెళ్లకుండా తర్షీష్కి వెళ్ళే ఓడెక్కేశాడు, ప్రయాణం చేస్తున్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టాడా యోనాని? దేవుని ప్రవక్త అయిన అమిత్తయ్య కుమారుడైన యోనాను దేవుడు విడిచిపెట్టలేదు. నడి సముద్రంలో మునిగిపోయే పరిస్థితులు, గాలి తుఫానులతో కొట్టుమిట్లాడుతున్న పరిస్థితుల్లో ఓడ మునిగిపోక మునిపే యోనాను బయటకేసేయడం. కానీ నమ్మదగిన దేవుడు యోనాను ఒక మత్స్యం కర్పులో 3 దినాలు దాచిపెట్టి తర్వాత తీసుకొచ్చి నినివే ఒడ్డున కట్టివేసింది. ఎస్, గాడ్ హ్యాస్ గాట్ ఎ ప్లాన్. దేవుడికి మనందరి జీవితాల పట్ల ఒక ఘనమైన ప్రణాళిక ఉన్నది, గుర్తుపెట్టుకోండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, యెహోవా ప్రతి వస్తువును దాని పని కొరకు కలుగజేశాడంట. ఒక వస్తువేనండి, ఒక చెట్టే, ఒక కొండే, ఒక జంతువే, ప్రతి వస్తువునే ఒక పని కోసం ఆయన తయారు చేస్తే, నీ కొరకు నా కొరకు దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు దేవుని ప్రణాళికలోంచి తప్పిపోయినా, తొలగిపోయినా, ఇటు అటు వెళ్ళిపోతున్నా దేవుడు విడిచిపెట్టడు. దేవుడు నిన్ను పట్టుకుంటాడు, దేవుడు తన మార్గాల్లో నడిపిస్తాడు. సుమా, నేను ఈ అంశాన్ని గురించి ఆలోచన చేస్తుంటే నాకు అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం వచ్చాడు. పౌలు 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. పౌలు మరొక ప్రయాణం యెరూషలేముకు చేశాడు, ఆ తర్వాత రోమ్కు ప్రయాణం చేశారు. ఆ దినాల్లో ప్రయాణ సాధనాలు ఏమి లేవు, మళ్ళాగా అక్కడ దిగడానికి ట్రైన్లు లేవు, బస్సులు లేవు, విమానాలు అంతకన్నా లేవు. కాలినడకం చేసేవాడు, లేకపోతే గాడిద మీద, గుర్రం మీద ప్రయాణం చేసేవాడు, లేకపోతే ఓడలలో ప్రయాణం చేశాడు. నెలలు ప్రయాణం చేశాడు. మీరు అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం తీసుకోండి, 27వ అధ్యాయం తీసుకోండి, చాలా భీకరమైన ప్రయాణాలు తాను చేశాడు. నడి సముద్రంలో తన ఓడ ప్రయాణాలు చేశాడు. ఎన్నో రకాలైన గాలులు తన ఓడ మీదకి వచ్చినప్పుడు ఓడ బద్దలైపోయే పరిస్థితి వస్తుంది. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినా చదవండి. అయితే ఓడలో ఉన్న వాళ్ళందరూ కలత చెందుతారు, ఓడలో ఉన్న వాళ్ళందరూ అయిపోయింది మా జీవితాలు, ఇంకా మేము చచ్చిపోతాం అనుకుంటారు. కానీ పౌలు చాలా ధైర్యంగా ఉంటాడు. ఒక్క మాట చెప్తాను చూడండి. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయంలో తాను ప్రయాణం చేసిన తన ఓడను నడిపిస్తున్న వారు వేరేవారు, కానీ దేవుని తన నావికుడిగా పెట్టుకున్నాడు. ఏమంటాడంటే, ఒక టైంలో దేవుని స్వరం తాను వింటున్నాడు. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయంలో చాలా చక్కగా చూడండి ఏమని చెప్తున్నాడంటే, 33వ వచనం చదువుతున్నాను. నేను ఎవని వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణిపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పెను. ఆ ఓడ ప్రయాణంలో పౌలుతో దేవుడు ఉన్నాడు. పౌలు తన దూత ద్వారా దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడు. పౌలు, నువ్వు భయపడొద్దు, నిన్ను తీసుకెళ్తా, నేను నిన్ను కైసరు ఎదుట నిలవబెట్టబోతున్నాను, కైసరు ఎదుట నిన్ను సాక్షిగా వాడుకోబోతున్నాను. నీకే కాదు, ఈ ఓడలో ఉన్న వారందరికీ కూడా ఎవరికి ఏ హాని జరగదు. ఎస్, గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నాడు. సుమా, క్రిస్మస్ మొన్నే చేసుకున్నాం మనం. యేసు ప్రభు పుట్టినప్పుడు ఉదయకాలం కూడా దైవజనులు జ్ఞాపకం చేశారు. ఈ యోసేపుకు దేవుని దూత కనబడి చెప్పిన మాటల్లో ఒక మాట ఏంటంటే, ఆ కుమారుడికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలి అని చెప్పబడిన యెషయా 7:14 రిఫర్ చేయబడింది. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడుగా ఉండటానికి లోకానికి వచ్చాడు.
మన ఓడ ప్రయాణంలో, మన నడి సముద్రంలో, భక్తిహీనుల మధ్య, భక్తిహీనుల సమూహము మధ్య ఒకవేళ మనం ప్రయాణం చేస్తున్నాం, మనం ఉన్న దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మన యొక్క ఓడకు ఆయన నావికుడై ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకుందామా? ఈ జీవిత యాత్రలో దేవుడు మనతో ఉన్నాడు. 3వ అంశం దగ్గరికి వెళ్దాం. చూడండి, 3వ అంశము సామెతల గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం చదువుతాను. కింద నుంచి పైకి ధ్యానం చేస్తున్నాం. మొదటిది కన్యకతో పురుషుని జాడ, రెండవది నడి సముద్రమున ఓడ నడుచు జాడ, మూడవది బండ మీద సర్పము జాడ. చూడండి, ఒకవేళ ఇసుకలో గనక ఒక సర్పం, మట్టిలో గనక ఒక పాము ప్రయాణం చేస్తే ఖచ్చితంగా దాని చారలు తెలిసిపోతాయి. అది సరసర దాటి వెళ్ళిందని చెప్పేస్తారు పెద్దోళ్ళు. పొలాల్లో వెళ్ళినా చెప్తారు, ఇదిగో ఈ పక్క నుంచి పాము వెళ్ళింది అని చెప్తారు. కానీ ఇది బండ మీదంట. బండ మీద సర్పము జాడ ఎలా గుర్తుపట్టాలి? సర్పం ఉందని ఎలా తెలవాలి? నాకేం అర్థం కావట్లేదు. నాకు తెలియని విషయాల్లో మరొక విషయం ఏంటంటే బండ మీద సర్పము జాడ. ఏంటి బండ? ఈ బండ ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఈ సర్పం ఎవరికి సాదృశ్యంగా ఉందో మనం ఆలోచన చేద్దాం. ఎవరండి ఈ సర్పం? శత్రువు, అపవాది. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, దేవుడు కలుగ చేసిన భూజంతువులన్నిటిలో సర్పము మిగుల యుక్తి గలదై ఉండెను. శత్రువు, అపవాది, సాతానుకి సర్పం సాదృశ్యం ఉంది. ఇప్పుడు ఎక్కడుందంట సర్పము? బండ మీద ఉన్నదంట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. చూడండి, మాథ్యూ చాప్టర్ 16 verse 18 చదువుతున్నా నేను. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. మరియు నీవు పేతురువు, ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బండ మీద ఏముంది? సంఘం ఉంది. ఇప్పుడు సర్పం ఎక్కడుంది? బండ మీద ఉంది. ఎవరా బండ? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఆ బండ ఎవరో స్పష్టంగా పౌలు గారు చెప్తున్నారు. 1 కొరింథియన్స్ చాప్టర్ 3 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునో వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఇంకా స్పష్టంగా ఉంది 1 కొరింథీ 10వ అధ్యాయంలో. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం ఆఖరి మాట చదువుతాను. ఆ బండ క్రీస్తే. క్రీస్తును పునాదిగా కలిగి కట్టబడిన సంఘములో ఎవరున్నారంట? బండ మీద సర్పము జాడ. ఈనాడు సర్పం, ఈనాడు శత్రువు సంఘాల్లో తిరుగుతున్నాడు. ఈనాడు శత్రువు క్రైస్తవ కుటుంబాల్లో తిరుగుతున్నాడు. ఈనాడు శత్రువు విశ్వాసుల జీవితాల చుట్టూరా తిరుగుతున్నాడు. తెలుసా? బండ మీద సర్పము జాడ. సర్పం ఉన్నది. అందుకే పౌలు గారు 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుతా చూడండి. పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. కొరింథీ సంఘాన్ని ఎంతో కష్టపడి కట్టాడు. అయితే ఆ సంఘంలో కొన్ని బలహీనతలు ప్రవేశించినాయి, కొన్ని శత్రు యొక్క కార్యాలు కనబడతా ఉంటే 2వ అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. గమనించండి, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. సంఘములో సాతానున్నాడు. సంఘములో సాతాను తంత్రాలు పనిచేస్తున్నాయి, సాతాను కుతంత్రాలు పనిచేస్తున్నాయి. అందుకే సాతాను తంత్రములను మనం ఎరుగని వారంగా ఉండొద్దు. కొరింథీ సంఘంలో జారత్వం వచ్చేసింది, కొరింథీ సంఘంలో వ్యభిచారం వచ్చేసింది, విగ్రహారాధన వచ్చేసింది, లోభిత్వం వచ్చేసింది, చాలా భయంకరమైన పాపాలు వచ్చినాయి. అందుకనే పౌలు గారు అంటున్నాడు, జాగ్రత్త మీరు. పాల్ వాజ్ వార్నింగ్ దెమ్, వారిని హెచ్చరిస్తున్నాడు. సాతాను తంత్రములను మనం ఎరుగని వారం కాదు. ఈనాడు దేవుని సంఘాల మీద సాతాను కన్ను వేస్తున్నాడు. ఈనాడు దేవుని కుటుంబాల మీద సాతాను కన్ను వేస్తున్నాడు. విశ్వాసి మీద సాతాను కన్నేస్తున్నాడు. బండ మీద సర్పము జాడ. తెలుసా? ఆర్ యు అవేర్ ఆఫ్ ఇట్? నీకు తెలుసా ఈ సంగతి? శత్రువు ఉన్నాడని నీకు తెలుసా? శత్రువు మనల్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కనుక శత్రువు కార్యములను మనం ఎరుగని వారంగా ఉండొద్దు. శత్రువు కార్యములను మనం పసిగట్టవలసిన వారంగా ఉన్నాము.
ఒక సంఘంలో నేను ఆది సంఘంలో లేకపోతే ఎర్లీ చర్చ్లోనే ఎలాగో సర్పము ప్రవేశించిందో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మొట్టమొదటిగా 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. కొరింథీ సంఘాన్ని గురించి పౌలు గారికి చాలా భయం. పౌలు గారు భయపడుతున్న ఒక అంశం ఇది ఏంటి? సర్పము కుయుక్తి కలిగింది, మిమ్మల్ని సైడ్ ట్రాక్ చేస్తుంది, మిమ్మల్ని మిస్లీడ్ చేస్తుంది, దేవుని యొక్క సరళత నుండి దేవుని యొక్క పవిత్రత నుండి మిమ్మల్ని పక్కకు తొలగించేస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. ఐఎమ్ వాచింగ్ యూ, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ అన్నాడు పౌలు. చూడండి, మరి 2000 సంవత్సరాల క్రితమే సంఘ పరిస్థితి అలాగుంటే ఈరోజు నీవు నేను ఎంత వాచ్ఫుల్గా ఉండాలో ఆలోచన చేయండి. ఎంత మెలకువగా ఉండాలి. శత్రు కార్యాలను మనం పసిగట్టవలసిన వారంగా ఉన్నాము. అందుకే భక్తుడు ఒక మాట అంటాడు, 119వ కీర్తనలో ప్రార్థన చేస్తాడు. ఏమంటాడంటే, దేవా శత్రువులను మించిన జ్ఞానం నాకు దయచేయండి. ఎస్, దేర్ ఈజ్ ఎనిమీ. శత్రువు ఉన్నాడు. వాడు ఈ సాటన్ ఈజ్ సర్టిల్, సాటన్ ఈజ్ ట్రిక్కిష్, కన్నింగ్, యుక్తి కలిగిన వాడు, కుయుక్తి కలిగిన వాడు. శత్రు కార్యాలను మనం గుర్తుపట్టాలి సుమా. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ బైబిల్లో నుంచి నేను చెప్పాలనుకున్నాడు. ఆది సంఘము ఎంతో చక్కగా అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉన్నారు. వాళ్ళు చాలా బాగా ఎదుగుతూ ఉన్నారు ఎర్లీ చర్చి. అయితే 5వ అధ్యాయం అపోస్తుల కార్యాలు చూడండి, సర్పము జాడ బండ మీద కనబడతా ఉంది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో ఆ దినాల్లో పరిస్థితి ఏంటంటే, మరి అక్కడున్న ప్రభుని నమ్ముకున్న వారందరూ వాళ్ళకున్న పొలాలను, వాళ్ళకున్న చిరస్థిరాస్తులను అమ్మి ఆ డబ్బంతా తీసుకొచ్చి ఈ యొక్క అపోస్తల పాదాల దగ్గర పెట్టేస్తా వచ్చారు. ఇదిగోండి, ఇది సంఘంలో అందరి కోసం వాడండి, మనమందరము సమిష్టిగా ఉందాము, ఎవరికి కొదువు ఉంటే ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి డబ్బులు వాడండి అని చెప్పి అందరూ తెచ్చి పౌలు ఈ యొక్క అపోస్తల పాదాల దగ్గర పెడతారు. అదే టైంలో అననీయ సప్పీరా ఏం చేశారో చూద్దాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడావు. ఈ సర్పం జాడ కాదా? బండ మీద సర్పము జాడ. ఆది సంఘంలో సర్పం ప్రవేశించింది, అపవాది ప్రవేశించింది. పరిశుద్ధాత్మను మోసపుచ్చటానికి మనుషులతో అనుకుంటున్నాడు, అబద్ధం చెప్పింది. కాదంట, నీవు మనుషులతో కాదు, నీవు దేవునితోనే అబద్ధం ఆడావు. ప్రియమైన వారలారా, ఈ సాయంకాలం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2025లో ప్రవేశించిన మనం మన జీవితాల్లో శత్రు కార్యాలను మనం గుర్తుపట్టాల్సిన వారం ఉన్నాం. శత్రువు మనల్ని ఇబ్బంది పెట్టడానికి, మనల్ని భ్రమ పెట్టడానికి, మనతో తప్పులు చేయించడానికి, మనతో పాపాలు చేయించడానికి వాడు పొంచి ఉన్నాడు. మనకు తెలిసి స్టోరీ ఏం జరిగిందో. అననీయ అబద్ధం చెప్పాడు, అక్కడికక్కడే పడి పేతురు పాదాల దగ్గర చనిపోయాడు. 3 గంటల తర్వాత సప్పీరా వచ్చింది. సప్పీరాని అడిగితే తెలుసు, వాళ్ళిద్దరు కలిసే చేశారు ఈ పని. నాకు తెలియదు అన్నది. అక్కడికక్కడే మళ్ళీ సప్పీరా కూడా పడి చనిపోయి. ఎంత విచారం కదా. ఈ సాయంకాలం మనం ఆలోచించాల్సిన వారంగా ఉన్నాం సుమా. బండ మీద సర్పము జాడ ఉన్నది. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క స్పౌస్ ఒకవేళ ఎక్కడన్నా తప్పిపోతుంటే, ఎక్కడన్నా తాను ఒక రాంగ్ నిర్ణయం, రాంగ్ డెసిషన్ చేసే అపాయం ఉంటే, పరిస్థితి ఉంటే మనం చెక్ చేయాలి, మనం హెచ్చరించాలి. సున్నితమైన విధానంలో వాళ్ళని, ఈ దేవుని చిత్తం కాదు, ఈ విధానంలో మనం వెళ్ళొద్దు, నష్టపోతామని చెప్పాలి. సప్పీరా చెప్పుంటే, అననీయ సమ్మతించుంటే వాళ్ళ మీదుగా కీడు వచ్చుండేది కాదు సుమా. అననీయ సప్పీరా ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్నారు. కారణం ఏంటంటే వారి కుటుంబంలో ప్రవేశించిన సర్పం యొక్క జాడను వాళ్ళు గుర్తుపట్టలేదు. ఇంకో మాట చూపిస్తా. 8వ అధ్యాయం అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో
ఇప్పుడు మనం చదువుకున్న సందర్భం యెరూషలేములో జరిగింది, ఎర్లీ చర్చ్లో. ఇప్పుడు సువార్త సమరయ యోదయ ప్రాంతాలకు వ్యాపించిన తర్వాత ఫిలిప్పు సువార్త ప్రకటిస్తున్నాడు. సమరయ ప్రాంతాల్లో చాలామంది మారుమనసు పొందారు, బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. వారి మధ్య జరుగుతున్న సేవను విట్నెస్ చేయడానికి యెరూషలేము నుంచి పేతురు యాకోబులు వచ్చారు. వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు దేవుని ఆత్మతో నింపబడిన వారుగా వాళ్ళ భాషల్లో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క నింపుదల స్పష్టంగా కనబడుతున్నప్పుడు అక్కడ వాళ్ళల్లో మరొక సర్పం కనపడుతుంది. సీమోను అనే గారడీవాడు, మీకు తెలుసు 8వ అధ్యాయంలో సీమోను అనే గారడీవాడు మారుమనసు పొందాడంట, బాప్తిసం తీసుకున్నాడంట. చూడండి 8వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి పొందెను. ఎవరి సీమోను? ఇంకొంచెం పైకి వెళ్తే మనం 9వ వచనంలో అతడు గారడీ చేసేవాడు. అతడు సమరయ జనులను విభ్రాంతి పరుస్తూ చాలా వాళ్ళని మెస్ప్రైజ్ చేస్తూ వాళ్ళని ఒక భ్రమలో నడిపిస్తూ ఉన్నాడు. నమ్మానని చెప్పాడు, బాప్తిస్మం తీసుకున్నానని చెప్పాడు. పేతురు యాకోబు యోహానులతో తిరుగుతున్నాడు, ఆ సంఘంలో బాగా కలిసిపోయాడు. అయితే ఒకనొక టైం వచ్చింది చూడండి, తనలో ఉన్న శత్రువు పనిచేయడం మొదలుపెట్టాడు. ఏం చేశాడు తెలుసా? ఒకనొక టైంలో డబ్బులు ఒక సంచి తీసుకొని వచ్చాడంట, ద్రవ్యము తీసుకొని వచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టి అడుగుతున్నాడు. చూడండి ఏమని అడుగుతున్నాడంటే 20వ వచనం లేకపోతే 19వ వచనం కూడా చదువుతున్నాను. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. అండి డబ్బులు కొనేది అది? పరిశుద్ధాత్మ డబ్బులతో జరిగే విషయమా అది? డబ్బులు తెచ్చిపెట్టి అంటున్నాడు, నేను ఎవరి మీద చేతులు పెడితే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చేటట్టు ఆ గిఫ్ట్ ఆ వరం నాకు ఇచ్చేయమంటున్నాడు. ఎంత ఘోరం కదా! దేవుని కార్యాలను దైవ కార్యాలను మానవరీత్యా మార్చేశాడు, వ్యాపారంగా మార్చేశాడు. దేవుని వరాలను డబ్బులతో కొనుక్కోవచ్చు అనుకుంటున్నాడు. ఇప్పుడు పేతురు అంటున్నాడు 20వ వచనం, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొని ఎడల నీ వెండి నీతో కూడా నశించునుగాక. నువ్వు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావు. నీ స్థితి నాకు తెలిసిపోయింది, నీ స్టేటస్ ఏంటో నాకు చూపించేస్తున్నాడు దేవుడు. ఏంటో చెప్పమంటారా? 23వ వచనంలో అంటున్నాడు, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నది. ఇది సీమోను స్టేటస్. ఎక్కడున్నాడు? సంఘంలో ఉన్నాడు. జాగ్రత్త సుమా, భ్రమ పెట్టే వాళ్ళు ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఉన్నారు, సంఘాన్ని తప్పుదారి పట్టించే వాళ్ళు ఉన్నారు. ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకాలను కట్టబడిన నాకు కనబడతా ఉంది. జాగ్రత్త. బండ మీద సర్పము జాడ. ఇది మరి పేతురు యొక్క సేవలో లేకపోతే సమరయ ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య. పౌలు గారు ఫస్ట్ మిషనరీ జర్నీలో కూడా ఒక్క ఎగ్జాంపుల్ నేను గుర్తు చేస్తాను. 13వ అధ్యాయం అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో పౌలు గారు తన యొక్క ఫస్ట్ మిషనరీ జర్నీలో అంత్యోకయ అనే ఒక ప్రాంతం నుంచి బయలుదేరి తాను ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి సువార్త చెప్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉండగా తాను పాపు అనే ప్లేస్కి వచ్చాడు, ఒక ఐలాండ్. ఇట్ వాజ్ అన్ ఐలాండ్. 6వ వచనం అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 6వ వచనంలో మరి పాపు అనే ఊరికి వచ్చినప్పుడు అక్కడ సెర్గీ పౌలు అనే ఒక ఆఫీసర్ కనబడతాడు. అతను ఈ పౌలుని పిలిపించుకొని వాక్యం చెప్పించుకుంటుంటాడు. దేవుని వాక్యం వినాలని చూస్తే ఈ సెర్గీ పౌలు దగ్గర ఆల్రెడీ ఒక వ్యక్తి చేరిపోయి ఉన్నాడు. ఒక సర్పపు మనసు కలిగిన వ్యక్తి చేరిపోయి ఉన్నాడు. అతని గురించి 3 విషయాలు ఉంటాయి. ఏంటంటే అతను ఒక యూదుడంట. చూడండి, అంటే యూదుల్లో కూడా ఉన్నారన్నమాట. రెండవది అతని పేరు బర్యేసు. పేరేంటి? యేసు, బర్యేసు. అతని యొక్క యూదుడు. మూడోది అతను ఒక ప్రాఫెట్, ఒక ప్రవక్త. అయితే తర్వాత రోజులు గడిచే కొద్ది బయటకు వచ్చిన విషయం ఏంటంటే అతను ఒక ఫాల్స్ ప్రాఫెట్, అబద్ధ ప్రవక్త. ఈ బర్యేసు అనే వ్యక్తి పౌలు గారు వాక్యం చెప్తుంటే పౌలు బర్నబా సెర్గీ పౌలుకి వచ్చి వీళ్ళని ఎదిరిస్తాడు, వీళ్ళని కాంట్రడిక్ట్ చేస్తాడు. నువ్వేంటి చెప్పేది? నేనున్నాను ఇక్కడ, ఇదంతా నాదే, ఈ ఏరియా అంతా నాదే, ఈ ఆఫీసర్కి నేను ఎప్పుడెప్పుడు ఏం చెప్పాలో అవి నేను చెప్తున్నాను, నువ్వేమి మధ్యలో రావద్దని చెప్పి పౌలును బర్నబాను ఎదిరించినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా పౌలుకు ఈ యొక్క బర్యేసు యొక్క
లోపల విషయాలన్నీ బయటకు తీసుకుని చూపించేస్తాడు. ఏమంటాడో తెలుసా? పౌలు గారు ఏమంటున్నాడంటే 10వ వచనం, అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 10వ వచనంలో బర్యేసు యొక్క లోపల స్వభావాన్ని బయట పెట్టాడు దేవుడు. సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిండని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందామని చెప్పింది. దేవుని కార్యాలకు అడ్డుపడే వాళ్ళు ఉన్నారు. కారణం వాళ్ళు దేవుని సర్పం యొక్క వశంలో ఉన్నారు. ఈనాడు సంఘాన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు, దేవుని నమ్ముకోకుండా అనేక మందిని అడ్డగించే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు వాళ్ళ రూపాలేంటో వాళ్ళ నేచర్ ఏంటో బయటకు తీసుకొని వస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బండ మీద సర్పము జాడ ఉన్నది. ఆనాడు ఎర్లీ చర్చ్లో ఉంది, ఈ 2000 సంవత్సరాల కాలంలో ఉంది, సంఘ చరిత్రలో ఈరోజు కూడా ఉంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? మనం బండ మీద ఉన్న ఈ సర్పాన్ని మనం ఏం చేయాలి? మనం ఎలాగ దాన్ని ఢీకొనాలి, ఎలాగ దాన్ని హ్యాండిల్ చేయాలి శత్రువు కార్యాలంటే 3 విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, సాటన్ ఈజ్ ఏ డిఫీటెడ్ ఎనిమీ. గుర్తుపెట్టుకోండి, సాతాను ఓడిపోయిన శత్రువు. వాడి తల సిలువలో చితగొట్టబడింది. మరి ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? వాడు కేవలము మనల్ని భ్రమ పెడుతున్నాడు, అంతే. వాడు కేవలము మనల్ని భ్రమ పెడుతున్నాడు, నేనున్నాను అంటున్నాడు. బండ మీద సర్పం జాడ ఎలాగో ఈరోజు మన జీవితాల్లో, ఈరోజు మన సంఘాల్లో, ఈరోజు మన కుటుంబాల్లో నేనున్నాను అని చెప్పి తిరుగుతున్నాడు. కానీ మొదటి విషయం, హీఈస్ ఏ డిఫీటెడ్ ఎనిమీ, ఓడిపోయిన శత్రువు. రెండోది ఏంటో చెప్పమంటారా? వీ నీడ్ టు రెసిస్ట్ ద ఎనిమీ. శత్రువును మనం ఎదిరించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడింది 7వ వచనంలో, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపో. వీ నీడ్ టు రెసిస్ట్ ద డెవిల్. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఓడిపోయిన శత్రువురా, నువ్వు నాకేం చేస్తావు? నువ్వు నన్నేం చేస్తావు? ఐఎమ్ ఆన్ ద విన్నర్ సైడ్. విజేత పక్షంగా నేనున్నాను. విజేత నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నేను దేవుని పక్షంగా ఉన్నామో నాకు బదులుగా దేవుడు నిన్ను ఓడించారు. యు ఆర్ ద డిఫీటెడ్ ఎనిమీ. సో మేము నిన్ను ఎదిరిస్తున్నాం. అంతేకాదు, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక చక్కని వాగ్దానం ఇచ్చాడు. లోకాసు వార్త, ఇది గుర్తుపెట్టుకోండి అందరూ, లోకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. లూక్ చాప్టర్ 10 verse 19 చదువుతాను నేను. 10:19 ఏమంటాడంటే, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఐ హ్యావ్ గివెన్ యూ అథారిటీ ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ఎనిమీ. వాడికి అధికారం ఉందనుకుంటున్నారా? అయితే వాడి అధికారం అంతటి మీద, శత్రు బలం అంతటి మీద నేను నీకు అథారిటీ ఇచ్చాను. ఏదియో నీకెంత మాత్రమో హాని చేయదు. గుర్తుపెట్టుకోండి, బండ మీద సర్పం జాడుంది, వాడు ఉన్నాడని కనబడుతుంటాడు, కానీ వాడిని గురించి మనం తెలుసుకోవాలి విషయం. మొదటిది, వాడు ఓడిపోయిన శత్రువు. రెండోది, వాడి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, కానీ మన మీద శత్రువుకు అధికారం లేదు. మూడోది, మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మాథ్యూ చాప్టర్ 18 verse 18 నేను చదువుతున్నాను ఈ మాట. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు చెప్పిన మాట ఇది. స్వయాన యేసు ప్రభు సంఘానికి చెప్పిన మాట ఇది. సంఘానికి అప్పగించిన పని, సంఘానికి అప్పగించిన బాధ్యత ఏంటో చెప్పమంటారా? మీరు భూమి మీద వేటిని బంధింతురో పరలోకంలో నేను వాటిని బంధించే పని దేవుడు సంఘానికి అప్పచెప్పాడు. బంధించే పని ప్రతి క్రైస్తవ కుటుంబానికి దేవుడు అప్పచెప్పాడు. బంధించే పని ప్రతి విశ్వాసికి అప్పచెప్పాడు. ఎవరిని బంధించాలి అమ్మా? ఎవరిని బంధించాలి? అపవాదిని బంధించాలి. వి నీడ్ టు బైండ్ అవర్ ఎనిమీ. శత్రువును మనం బంధించాలంట. ఆల్రెడీ వాడు బంధించబడ్డాడు. వాడికి నిత్య సంఖ్యలు ఉన్నాయి, వాడికి నిత్య అగ్నిగుండం ఉంది. నేను చెప్తున్నా కదా, వాడు కేవలం మనల్ని భ్రమ పెడుతున్నాడు. ఓడిపోయిన శత్రువు. గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో శత్రు కార్యం అని నీకు ఏదనిపించినా గుర్తుపెట్టుకో, నువ్వు ఓడిపోయినోడివి. నువ్వేం చేస్తావు? నువ్వు నన్నేం చేయలేవు అని చెప్పి మనం అపవాదిని ఎదిరించాలి. అదే సమయంలో అపవాదికి మనం సంఖ్యలు, అపవాదికి మనం బంధకాలు వేయాల్సిన వారంగా ఉన్నాం. ప్రభువు నువ్వు బంధించు,
నేను పరలోకంలో బంధిస్తాను. ప్రభు నేను బంధించకపోతే ఏమి, నువ్వు బంధించవచ్చు కదా. లేదు లేదు, ఆ విశ్వాసం మనలోకి రావాలి. ఆ విశ్వాసపు మాటలు మనం చెప్పాలి. yes he can do everything on our side. మన పక్షంగా ఆయన అంతా చేసి పెట్టగలడు. కానీ మనకు విశ్వాసం ఉన్నదని మనం we need to declare with our mouth. మన నోటితో మనం ప్రకటించాలండి. భూమి మీద మీరు వాడిని బంధించండి, అప్పుడే నేను వాడిని పరలోకంలో బంధిస్తాను. గుర్తుపెట్టుకుందామా? బండ మీద సర్పము జాడ ఉన్నది. వాడు ఓడిపోయిన శత్రువే, వాడికి మన మీద ఏ విధమైన అధికారం లేదు. అదే సమయంలో వాడిని మనం బంధిస్తూ రావాలి. ఆక్రమం చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 18-19 వచనాల్లో ఇప్పటికి 3 అంశాలు చూసుకున్నాం. మొదటిది కన్యకతో పురుషుని జాడ, ఆ కన్యక నీవు నేను, ఆ పురుషుడు యేసు ప్రభు. రెండవది నడి సముద్రంలో ఓడ జాడ, ఆ ఓడ నీవు నేను. మనం ఉన్నది ఈ భక్తిహీనుల సమూహముతో నిండిపోయిన సముద్రం లాంటి లోకంలో. మూడవది బండ మీద సర్పము జాడ, ఆ బండ మీద ఉంది నీవు నేను, మన మీద సర్పము. వాడేదో హోల్డ్ ఉన్నట్టు భ్రమ పెడుతున్నాడు తప్ప ఏమీ లేదు. వాడు ఓడిపోయిన స్థితి. 4వ అంశం చెప్పి నేను ముగిస్తాను. 4వది అంతరిక్షమున పక్షిరాజు జాడ, ద వే ఆఫ్ ఎన్ ఈగిల్ ఇన్ ద ఎయిర్. చూడండి, జంతువులకు కూడా రాజు ఉన్నాడు కదా. అడవికి సింహం రాజు, అలాగే పక్షులకు కూడా రాజు ఉన్నాడు, పక్షిరాజు. అంతరిక్షమున పక్షిరాజు జాడ. ఎవరో తెలుసా ఈ పక్షిరాజు? ఈ పక్షిరాజు నువ్వు నేనే. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని లోకంలో సృష్టించబడిన ఏ మామూలు ఇంకా ఇతర పక్షులకి ఆయన పోల్చట్లేదు మనల్ని. ఆయన అంటున్నాడు మనము పక్షిరాజు. వీఆర్ లైక్ ఎన్ ఈగిల్. అంతరిక్షముల పక్షిరాజు జాడ. ఈ యొక్క అంతరిక్షంలో ప్రయాణం చేసే పక్షిరాజుని గురించి మనం ఆలోచన చేస్తే అది దాని యొక్క వేగవంతమైన ఆ స్విఫ్ట్నెస్కి అది మొంగుద్దు. ఈ పక్షిరాజు ప్రయాణం చేసినంత వేగంగా భూమి మీద ఉన్న ఏ పక్షి ప్రయాణం చేయలేదంట. తెలుసా? మనకేం చెప్తుందో చెప్పమంటారా? వీ నీడ్ టు బీ ఫాస్ట్. చాలా వేగంగా నడవాలి. మనం ఆగిపోయి ఉన్నాం, మనం సాగి వెళ్ళడం లేదు. మనం చాలా కాలం అయిపోయింది. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు రక్షించబడి చాలా సంవత్సరాలు అయిపోయింది, కానీ ఎదుగు లేదు, బొదుగు లేదు. ఆరాధన చేయలేకపోతున్నాం, ప్రభు బలిలో పాలు పొందలేకపోతున్నాం, ప్రభు పరిచర్య చేయలేకపోతున్నాం, నోరు తెరిచి ఒకరికి వార్త చెప్పలేకపోతున్నాం, సువార్త ప్రకటించలేకపోతున్నాం. ఎవలా ఉన్నావు నువ్వు? స్పీడ్ పుంజుకోవాలి సుమా నువ్వు. అంతరిక్షంలో పక్షిరాజు జాడలాగా, అంతరిక్షంలో ప్రయాణం చేసే ఒక పక్షిరాజులాగా నీవు నేను వేగంగా ప్రయాణం చేయాలి. మనం అందుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మనం పొందుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మనం ఈ లోకంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి సుమా. నువ్వు ఇంత స్లోగా ఉంటే కుదరదు, ఇంత నిదానంగా ఉంటే కుదరదు. ఈ విశ్వాస జీవితం ఒక పరుగు కదా. పౌలు గారు అంటాడు, అందుకే నా పరుగు తుదముట్టించి ఐ హావ్ ఫినిష్డ్ మై రేస్ అంటాడు. ఎస్, we have to finish our race, we need to run fast. చాలా వేగంగా పరిగెత్తాలి దేవుని కోసం. మనం ఒక్క రోజు కూడా మనం వ్యర్థం చేసుకోవడానికి వీల్లేదు. మనం వేసుకోవాలి ప్రణాళిక. 25వ సంవత్సరం ఏంటి నా ప్రాజెక్ట్స్, జనవరి నెలకి ఏంటి నా ప్రణాళిక, ఈ వారంలో నేనేం చేసుకోవాలి, ఈ సాయంకాలం అయ్యేటప్పటికి నేనేం చేసుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు షెడ్యూల్ చేసుకుంటారు. అనుభవం దేవుని కోసం ఒక పక్షిరాజులాగా మనం ఉండాలి సుమా. మనమేదో వానకోవిలు కాదు, మనమేదో ఒక పిచ్చు కాదు సుమా. దేవుడు మనల్ని పక్షిరాజుగా ఉండాలనుకుంటున్నాడు. ఎక్కడుంటుంది పక్షిరాజు? మానవులు కనబడే దరిదాపుల్లో ఉండదండి. అది ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇట్ విల్ బి ఇన్ ద స్కై. అంతరిక్షములో పక్షిరాజు జాడ. పక్షిరాజు గూడు ఎక్కడ కట్టుంటుందో తెలుసా? ఎప్పుడన్నా చూసారా పక్షిరాజు గూడు? ఎప్పుడూ చూడలేదు, ఎవరూ చూడలేదు. ఎందుకో చెప్పమంటారు? ఎత్తైన కొండల యొక్క శిఖరాగ్రాన గూడు కట్టుకుంటుంది పోయి. పీక్ ఆఫ్ ద మౌంటైన్స్, అక్కడ గూడు కట్టుకుంటుంది, అక్కడ ఉంటుంది. దాని మనసంతా ఉన్నతమైన స్థలాలు, ఎత్తైన పరిస్థితులు, శ్రేష్టమైన అనుభవాలు కోరుకుంటుంది. అందుకే భక్తుడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. పక్షిరాజు ఎత్తైన కొండ మీద గూడు కట్టుకుంటాడు సుమా. ఈనాడు మనం ఆలోచన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. మన ఆలోచనలు ఎలాగున్నాయి? కొలసే పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు ఈ మాట అంటున్నాడు చూడండి. మొదటి 2 వచనాలు, కొలోషియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 1 and 2 చదువుతాను నేను. మీరు
క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైన మనలను ఆయన క్రీస్తులో బ్రతికించాడు. మనం లేపబడ్డాము. వి ఆర్ రిజన్ ఫ్రమ్ ద డెడ్. ఒకప్పుడు చచ్చిన వాళ్ళం మనం, ఈరోజు యేసే బ్రతికించాడు. ఒకవేళ మనం బ్రతికించబడితే పైనున్న వాటి మీదే మనసు పెట్టాలంట, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టడానికి వీల్లేదు సుమా. కొన్ని విషయాలు చెప్తా పక్షిరాజుని గురించి. ఇంకోటి ఏం చేస్తంటే, ఇది దాని పిల్లలను తన రెక్కల మీద మోస్తుంది. నిర్గమకాండంలో ఉంటుంది ఆ మాట, 19వ అధ్యాయం 4వ వచనంలో, తన పిల్లలను తన రెక్కల మీద మోస్తుంది. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ చిల్డ్రన్. మన పిల్లల గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి. నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నాకు బోల్డ్ అన్ని జాబ్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నేను ఎంత పోరాడుతున్నాను తెలుసా, ఈ పిల్లల్ని నేను పట్టించుకోలేను అంటానికి వీల్లేదు. మన పిల్లల్ని మనం పట్టించుకోవాలి. పక్షిరాజు తన పిల్లలను తన రెక్కల మీద మోస్తుంది. పక్షిరాజు తన పిల్లలను ఎత్తైన గూట్లో దాచిపెట్టుద్ది. పక్షిరాజు తన పిల్లలను పోషిస్తుంది. పక్షిరాజు తన పిల్లలకు ఎగరడం నేర్పిస్తుంది. మన పిల్లలకు నేర్పించాలి, మన పిల్లల్ని మనం పెంచాలి. షోలమిత్ అడుగుద్ది. పరమగీత గ్రంథం 1వ అధ్యాయంలో చూద్దాం ఒక మాట చూడండి. షోలమిత్ ఏమని అడుగుతుందంటే, సాంగ్ ఆఫ్ సాల్మన్ చాప్టర్ 1 ప్రియునితో అడుగుతా ఉంది. 1వ అధ్యాయం 7వ వచనం, నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకున్న దాననై నీ జతకాండ్ల మందల యొద్ద నేను ఎందుకుండవలను అని అడిగితే ఈయన చెప్తున్నాడు, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మనకు అవసరమైన మాట, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. నీకెన్ని పనులన్నా ఉండని, నీకెంత మందన్నా ఉండని, వాటిని మేపే పని, వాటిని నీడగా తీసుకెళ్లే పని, నీళ్లు పెట్టే పని, ఎన్ని పనులన్నా ఉన్నాయి. అన్ని పనుల మధ్యలో నీ మేక పిల్లలను నువ్వు చూసుకోవాలి. పక్షిరాజు తన పిల్లలను గురించి తను చూసుకుంటుంది. అది అంతరిక్షంలోనే ఎగురుతుంది, దాని పిల్లలను కూడా అంతరిక్షంలోనే. ప్రియమైన వారలారా, ఉన్నతమైన విలువలు కలిగి మనం బ్రతకాల్సిన వారంగా ఉన్నాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దైవికమైన విలువలను మన పిల్లలకు మనం నేర్పించాల్సిన వారంగా ఉన్నాము. ఇది మనం చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏం చేస్తంటే, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 31వ వచనంలో పక్షిరాజును గురించి ఒక మాట దొరుకుతుంది మనకు. ఆ మాట చదువుతాను. ఐజియా చాప్టర్ 40 verse 31. 40వ అధ్యాయం 31వ వచనం ఆఖరి మాట ఏమని ఉంటుందంటే అక్కడ, చాలమ్మా, వారు పక్షి రాజుల వలె, గమనించండి, రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వీ నీడ్ టు ఫ్లై. హాయ్ హాయ్ హాయ్, పైకి ఎగరాలండి. కింద ఎగరడం నేర్చుకోవద్దు, కింద ఉంటానే చూడొద్దు. మనం ఏం చేయాలంట, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరాలి మనం. ఎందుకంటే మనం ఒకరోజు పైకి వెళ్ళిపోవాలి. అవునా? ఈ లోకం మంది శాస్త్రం కాదు సుమా. ఒకరోజు మనం పైకి వెళ్ళిపోవాలి. మన నివాసాలు పైన ఉన్నాయి. దేవుడు మన కొరకు స్థలములను సిద్ధపరచడానికి వెళ్ళాడు. మనం పైకి వెళ్ళిపోవాలి. అందుకే భూమి మీద ఉండగానే పైకి ఎగరడం నేర్చుకోవాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండం 5వ అధ్యాయం హనోకును గురించి రాయబడింది. హనోకు 300 ఏండ్లు దేవునితో నడిచాడంట. ఆఖరికి ఒకరోజు దేవుడు అతన్ని తీసుకొని పోయాను, కనుక అతడు లేకపోయాను. ఎస్, వన్ డే, ఓ రోజు రాబోతుంది మన జీవితాల్లో. దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఆయన హనోకుని తీసుకెళ్ళిపోయాడు దేవుడు మరణం చూడకుండా. ఏలియాని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో అగ్ని రథము, అగ్ని గుర్రాలు వచ్చి ఏలియాను ఎలీషాను వేరుపరచగా సుడి గాలిలో యేసు ప్రభు ఏలియా మధ్యాకాశం దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. పక్షిరాజు అనుభవం హనోకు జీవితంలో చూస్తాం, ఏలియా జీవితంలో చూస్తాం. ఈరోజు నీకు నాకు కూడా అదే వాగ్దానం, నీకు నాకు కూడా దేవుడు అదే ప్రామిస్ చేశాడు.
2వ దశలోనికి పత్రిక 4వ అధ్యాయంలో అదే ఉంటుంది కదా. ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో దేవుడు దిగి రాబోతున్నాడు మధ్యాకాశంలోకి. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులు ఉన్న మనం అందరం కూడా వి నీడ్ టు ఫ్లై అబౌవ్, అప్ అండ్ అప్, పైకి వెళ్ళిపోవాలి. అర్థం కావట్లా ఊరికి, నిజమే లోకానికి అర్థం కావట్లా. అంతరిక్షంలో పక్షిరాజు జాడ. ప్రియమైన వారులారా, దేవుడు మనల్ని ఒక పక్షిరాజుగా ఉండాలనుకుంటున్నాడు, పైకి ఎగరాలని కోరుకుంటున్నాడు. ఒకరోజు మధ్యాకాశంలో ఆయన మనం కలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. దాని కొరకే మనం ప్రయత్నం చేయాలి, దాని కొరకే మనం పోరాడాల్సిన వారంగా ఉన్నాం. ఈలోపు ఏం చేయాలి మనం? ఈలోపు మన పరుగు తుదముట్టించాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మంచి పోరాటం పోరాడాలి సుమా. అంతరిక్షంలో పక్షి రాజులాగా ప్రభువుని మనం కలుసుకోవాలంటే వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్. మళ్ళీ మనం సిద్ధపరచుకోవాలి, పైనున్న వాటి మీద మనసు పెట్టాలి, పైనున్న వాటిని గురించి ఆలోచన చేయాలి. ఎందుకో తెలుసా, యేసు ప్రభు ఆయన మరి అపోస్తల కార్యాల 1వ అధ్యాయం 9వ వచనంలో చాలామంది శిష్యులు తన చుట్టూరా ఉండి ఆయన చూస్తూ ఉన్నారంట. ఆయన ఒక మేఘం వచ్చి కొనిపోయాను, ఈ వెంట పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. మరలా రాబోతున్నాడు, నిన్ను నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి వెళ్ళబోతున్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు సుమా. ఈనాడు దేవుడు మనకి ఇచ్చిన జీవితం, ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ ఎందుకో చెప్పమంటారా? ఒక పక్షిరాజులాగా అంతరిక్షంలో పైకి ఎగరవలసిన ఒక పక్షిరాజులాగా మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి. ఎన్నో రోజులు అయిపోలేదు, 10 రోజులు అయిపోయింది. మా మట్టుకు మాకు ఎన్ని డెత్ న్యూసెస్. 31వ తారీఖున ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు 1వ తారీఖున చనిపోయారు. 10 తారీఖుల ముందు ఆరోగ్యంగా ఉన్న బిడ్డ నిన్న దినాన్ని చనిపోయింది. ఓన్లీ 5 years గర్ల్. ఎలాగున్నాయి దినాలు? ఇంత భయంకరమైన దినాలలో నీవు నేను ఆలోచన చేయాల్సింది మన ఆత్మీయ జీవితానికి వచ్చి దేవుని విలువలు కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, సత్యము కలిగి ఆయన కోసం మనం బ్రతకాల్సిన వారంగా ఉన్నాం సుమా. కాబట్టి మొదటి విషయము, కన్యకతో పురుషుని జాడ. ఒక పవిత్రురాలైన కన్యకగా మన నీతిలో నీవు నేను నాటబడాలి, సంపూర్ణత వైపుకు మనం సాగి వెళ్ళాలి సుమా. రెండోది, నడి సముద్రంలో ఓడ జాడ. మన ఓడకు ఆయనను మన కెప్టెన్గా పెట్టుకుందాం, మన చుక్కాని ఆయన చేతికి ఇచ్చేసేద్దాం. నిరీక్షణ అనే లంగర్ని మన ఓడలో కలిగి ఏది వచ్చినా కృంగిపోవద్దు. ఎంత భయంకరమైన శ్రమ నీ మీదకు వచ్చినా, ఉపద్రవం వచ్చినా కృంగిపోవద్దు. ట్రస్ట్ గాడ్, కీప్ యువర్ హోప్ ఇన్ ద లార్డ్. దేవుని యందు నిరీక్షణ ఉంచు. 3వ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం, బండ మీద సర్పము జాడు. శత్రువు ఉన్నాడు, వాడు ఉన్నాను అని చెబుతుంటాడు. మనం ఇంకెక్కువ రోషం తెచ్చుకోవాలి. అపవాదిని ఎదిరిస్తూ, అపవాదిని ఓడిపోయిన శత్రువు అని ప్రకటిస్తూ, వాడికి బంధకాలు ప్రకటిస్తూ దేవుని కోసం జయ మార్గంలో దేవుని కోసం మనం ప్రయాణం చేయాల్సిన వారు ఉన్నాం. 4వది, అంతరిక్షంలో ఒక పక్షిరాజులాగా ఆ ప్రభువును కలుసుకోవడానికి నీవు నేను సిద్ధపడాలి. ఒక్క మాట చదువుకుని ముగించుకుందాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రిపేర్ టు మీట్ దై లార్డ్ అని ఉందండి. ప్రిపేర్ టు మీట్ దై లార్డ్. మన ప్రభువును మనం కలుసుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఆయుష్, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, దేవుడు మనకిచ్చిన జీవితాల యొక్క విలువ గుర్తించి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించి ప్రభువును మహింపరచాలి. అనేకులను ప్రభు వద్దకు మనం నడిపించాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో స్త్రీలమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని మాకు అనుగ్రహించిన ప్రత్యేకమైన కూడిక కొరకు స్తోత్రాలు. ఆగూరు పలికిన మాటలను మాకు జ్ఞాపకం చేశారు. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవన్నాడు ప్రభా. ఆ 4 అంశాల గురించి మా ప్రభా మీరిచ్చిన కృప చొప్పున మీ యొక్క సహాయంతో మేము ధ్యానించుకొని ఉంటుండగా మీ సహాయమును మా తండ్రి, మీ యొక్క ఆత్మ, మీ యొక్క వాక్య దీవెన మాకు సమృద్ధిగా కలుగ చేయండి ప్రభా. నాయన, ఒక పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధుడైన నీ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. నడి సముద్రంలో నడుస్తున్న ఒక ఓడలాగా
ఈ యొక్క భక్తిహీనుల మధ్యలో మేము మునిగిపోకుండా, కొట్టుకుపోకుండా నీ కొరకు ప్రయాణం చేయడానికి సహాయం చేయండి. బండ మీద సర్పము జాడ, సంఘంలో సర్పం ఉన్నా, మా కుటుంబాల్లో సర్పం వాడు ఉన్నానని కనబడుతున్నా వాడిని ఎదిరిస్తూ, వాడిని గద్దిస్తూ, వాడిని బంధిస్తూ నీకోసం జయముతో ముందుకు సాగి వెళ్ళడానికి సహాయం చేయండి. అంతరిక్షంలో ఒక పక్షిరాజు జాడలాగా అయా మేము పైనున్న వాటినే వెతుకుతూ, పైనున్న వాటి మీద మనస్సు పెట్టుకొని, భూసంబంధమైన మనసు తీసివేసుకొని మా ప్రభా నీ రాకడ కొరకు మేము సిద్ధపడడానికి కృప చూపించండి. మమ్మల్ని కాదు ప్రభా, మేము మా కుటుంబాలను కూడా సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. మా బంధువులను సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. మా సంఘాన్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నిన్ను కలుసుకునే ఆ మహిమగల గడి కొరకు మమ్మల్ని అందరిని ఆయత్తపరచుమని నీవు కోరుకునే విలువలు కలిగిన భక్తి, యథార్థమైన భక్తి, నీతి సత్యముతో కూడిన భక్తిని మేము సాధన చేసే కృప అనుగ్రహించి తోడయుండి మహిమను పొందమని తండ్రి తిరిగి సాయంకాలం ఉన్న సెషన్ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.